హలో ఫోక్స్. వెల్కమ్ టు వాట్ దిస్ టాక్. ఇవాళ మనం ఒక వెరీ బ్యూటిఫుల్ మొమెంటమ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఈ మొమెంటమ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఒక వెరీ స్ట్రాంగ్ మొమెంటమ్ ఉన్న స్టాక్ మీకు పిక్ చేసుకుంటుంది. అండ్ ఎంటైర్ ట్రెండ్‌ని రైడ్ చేసి మీకు ఒక మంచి ప్రాఫిట్ ఇచ్చేలా చేస్తుంది. ఈ స్టాక్స్ ఎలా పిక్ చేసుకోవాలి? దాని కండిషన్స్ ఏంటి? దాని వెనకాతల ఉన్న లాజిక్ ఏంటి? చాలా డీటెయిల్‌గా బ్రేక్ డౌన్ చేసి చెప్తారు వీడియోలో. ఈ వీడియో చివరిదాకా చూడండి. చాలా చాలా ఉపయోగపడుతుంది మీ మొమెంటమ్ ట్రేడింగ్ జర్నీ. ఇందులో మనం ఓన్లీ ఇండికేటర్ బేస్డ్ సెటప్ కంప్లీట్‌లీ బిగినర్ ఫ్రెండ్లీ సెటప్ చెప్తాను. మన ఫస్ట్ స్ట్రాటజీ ఏంటో తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఇండికేటర్స్ ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత దాని వెనకాతల ఉన్న లాజిక్ ఏంటో అర్థం చేసుకుందాం. దాని తర్వాత మనం స్కానర్ బిల్డ్ చేద్దాం. ఈ స్కానర్ రన్ చేస్తే మీకు సెట్ ఆఫ్ స్టాక్స్ వస్తాయి. ఆ సెట్ ఆఫ్ స్టాక్స్ మీద ఎప్పుడైతే మీరు ట్రేడ్ తీసుకోవచ్చో, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ పెట్టుకోవాలి చాలా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఆ స్కానర్ వచ్చే రిజల్ట్స్ తోటి మనం బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలో చూద్దాం. దాని తర్వాత నేను ఒక స్క్రిప్ట్ రాసాను. ఆ స్క్రిప్ట్ మీకు కంప్లీట్ బ్యాక్ టెస్టింగ్ కోసం హెల్ప్ చేస్తుంది. ఈ స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలి? ఈ స్ట్రాటజీ మీద ఎన్ని ట్రేడ్స్ వచ్చాయో పర్టిక్యులర్ స్టాక్ మీద అనేది మీకు చెప్తుంది. ఆ బ్యాక్ టెస్ట్ చేసి మీరు ఈ స్ట్రాటజీ నచ్చినట్టయితే యూ కెన్ గో అహెడ్ అండ్ మీరు ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దాని తర్వాత లైవ్‌గా బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఒక 4, 5 స్టాక్స్ తీసుకొని లైవ్‌గా బ్యాక్ టెస్ట్ చేసి మనం చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో ఈ స్ట్రాటజీ. దాని తర్వాత ఒకసారి క్విక్‌గా పొజిషన్ సైజింగ్ ఎలా చేయాలో చూసుకుందాం. ఆల్రైట్. మీకు గాని ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇలాంటి స్ట్రాటజీ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఛానెల్‌లో మొమెంటమ్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ వెనక స్ట్రాటజీస్ గురించి మాట్లాడతాను. చాలా డీటెయిల్‌గా ఎలా బ్యాక్ టెస్ట్ చేయాలో చెప్తాను మీకు. కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ ఉన్నాయి ఈ ఛానెల్‌లో. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది మీ ట్రేడింగ్ జర్నీలో. అలాగే మనకు టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈ టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను మీకు డైలీ మార్కెట్ అప్డేట్స్ ఇస్తాను. నేను చేసే స్టాక్ అనాలిసిస్ చెప్తాను. నేను తీసుకునే స్టాక్స్ ఎక్కడ తీసుకుంటున్నాను, ఎక్కడ ఎంట్రీ పెడుతున్నాను, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను, ఎక్కడ టార్గెట్ తీసుకుంటాను, దాని వెనకాతల లాజిక్ ఏంటి, దాని వెనకాతల రీజనింగ్ ఏంటి చాలా డీటెయిల్‌గా చెప్తాను. అంతేకాదు నేను వీక్లీ రిపోర్ట్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉంటాను. నేను తీసుకునే స్టాక్స్ మీద సో దట్ మీకు ఆ రిపోర్ట్స్ మీకు చాలా మీ ఎదురుగుండా ఉంటాయి. మీకు కావాలంటే పక్కన సేవ్ చేసుకొని, ఆ రిపోర్ట్స్ మీరు సేవ్ చేసుకొని మీ టైమ్ టు టైమ్ చూసుకోవచ్చు. ఈ అండ్ ఇవే కాకుండా వీక్లీ అప్డేట్స్, డైలీ అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు పెడుతూ ఉంటాను. ఇన్ కేస్ యూ ఆర్ మిస్సింగ్ ఔట్ ఆన్ సంథింగ్. సో ఖచ్చితంగా ఈ టెలిగ్రామ్ జాయిన్ అయిపోండి. చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. సో మనం దీన్ని మొమెంటమ్ ఎక్స్‌పాన్షన్ స్వింగ్ స్ట్రాటజీ అంటున్నాం. మొమెంటమ్ ఎక్స్‌పాన్షన్ ఎందుకు అంటున్నామంటే, ఎప్పుడైతే లార్జ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వస్తారో, ఈ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రావడం వల్ల మొమెంటమ్ అనేది జనరేట్ అవుతుంది స్టాక్‌లో. అండ్ ఈ మొమెంటమ్ అనేది మనం క్యాప్చర్ చేయగలిగితే ఒక పెద్ద ట్రెండ్, ఒక మంచి ట్రెండ్ అనేది మనం పట్టుకోవచ్చు. రైట్? సో జనరల్‌గా ఎప్పుడైతే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వస్తారో, సడెన్‌గా మొమెంటమ్ అనేది జనరేట్ అవుతుంది స్టాక్‌లో. రైట్? ఈ మొమెంటమ్ జనరేట్ అయిన తర్వాత మనం ఈ స్టాక్‌లో ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. అండ్ ఈ మొమెంటమ్ అర్థం చేసుకోవడానికి, ఈ మొమెంటమ్ ఎప్పుడొచ్చిందో తెలుసుకోవడానికి మనం ఓన్లీ ఇండికేటర్స్ వాడి ఈ మొమెంటమ్ అనేది మనం స్కాన్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే. సో మనం ఇప్పుడు ఈ స్ట్రాటజీ యొక్క సెటప్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫండమెంటల్లీ ఒకటి 20 ఈఎంఏ, 50 ఈఎంఐ పైనుండాలి. సో ట్రెండ్ అనేది పాజిటివ్ అని మనకు అర్థమైపోయింది. సెకండ్, వీక్లీ కూడా ట్రెండ్ అప్ ఉండాలి. మనం వీక్లీ ట్రెండ్ కన్ఫర్మేషన్ ఎందుకు తీసుకుంటామంటే ఒక హైయర్ టైమ్ ఫ్రేమ్ ట్రెండ్‌తో పాటు మనం అలైన్ అయ్యామనుకోండి, ఈ సెటప్ యొక్క ప్రాబబిలిటీ చాలా పెరుగుతుంది. సో మనం డైలీ అప్ ట్రెండ్ చూస్తాం, వీక్లీ అప్ ట్రెండ్ చూస్తాం. దాని తర్వాత థర్డ్, స్ట్రెంగ్త్ చూడాలి. సో ఎప్పుడైతే స్టాక్ పైకెళ్తోంది, ఒక మొమెంటమ్‌లో పైకెళ్తోంది అంటే మోస్ట్ లైక్‌లీ దాని స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువుంటుంది. అండ్ బయర్స్ అనేది చాలా కంట్రోల్‌లో ఉంటారు. సో, మనం జనరల్‌గా బయర్స్ కంట్రోల్‌లో ఉంటారు అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఆర్ఎస్ఐ అనేది వాడతాం. అండ్ ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 60 ఉంటే మనం ఏమంటామంటే బయర్స్ చాలా డీసెంట్‌గా కంట్రోల్‌లో ఉన్నారు అని అర్థం చేసుకుంటాం. దాని తర్వాత ఎంఏసీడీ అనేది ఎక్స్‌పాండ్ అవుతూ ఉండాలి ఇన్ పాజిటివ్ జోన్. అంటే ఎంఏసీడీ హిస్టోగ్రామ్ ఉంది కదా! ఆ ఎంఏసీడీ హిస్టోగ్రామ్ గ్రేటర్ థాన్ 0 ఉండాలి. రైట్? ఇదంతా మీ సెటప్. ఎప్పుడైతే ఈ సెటప్ అంతా క్లియర్‌గా వచ్చిందో, అప్పుడు మనం స్టాక్ అనేది రెడీగా ఉంది ఒక మంచి ఎంట్రీ కోసం. అండ్ మనం ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటారో చూద్దాం. సో, ఈ స్ట్రాటజీలో మనం ఒక వాలటాలిటీ ఎక్స్‌పాన్షన్ ట్రిగ్గర్ వాడతాం. అంటే ఎప్పుడైతే ఈ స్టాక్ ప్రైస్ అనేది దీని అప్పర్ బాలింగర్ బ్యాండ్ పైన క్లోజ్ అవుతుందో, అప్పుడు ఏమనుకుంటామంటే, ఆ రోజు చాలా మంది ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో ఒక్కసారి ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అంటే దానికి అర్థం ఏంటి? స్టాక్ చాలా బావుందని అర్థం. ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉందని అర్థం. ఒక్కసారి మీరు ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత దాని పైన మీరు ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక్కసారి అంత పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత మీకు జనరల్‌గా స్టాక్ అనేది రిట్రేస్ అవుతుంది. ఐదర్ మీరు రిట్రేస్‌మెంట్ తర్వాతనే ఎంటర్ అవ్వచ్చు. లేకపోతే మీరు ఆ స్టాక్ అనేది ఎప్పుడైతే బాలింగర్ బ్యాండ్ పైన క్లోజ్ అయిందో అప్పుడుగా ఎంటర్ అవ్వచ్చు. షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లమ్. రైట్? ఒక్కసారి పైన క్లోజ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఆ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటారు. అండ్ మీ స్టాప్ లాస్ వచ్చేసి ఒక 21 డే డౌన్ చైన్ ఛానెల్ యేసుకుంటారు. 21 డే డౌన్ చైన్ ఛానెల్ అంటే లాస్ట్ 21 డేస్‌గా లోయెస్ట్ లో అనేది ప్లాట్ చేస్తూ వెళ్తుంది. సో, ఎప్పుడైతే 21 డే డౌన్ చైన్ ఛానెల్ లోని కింద క్లోజ్ అయిందో, అప్పుడు మీరు ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతారు. రైట్? సో, ఫండమెంటల్లీ ఇది మీ ఎంట్రీ అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ క్రైటీరియా. ఓకే. ఆప్షనల్‌గా మీరు
ఐదర్ ఆర్ఎస్ఐ లెస్ దాన్ 55 ఉన్నప్పుడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆర్ ఎంఏసీడీ హిస్టోగ్రామ్ నెగెటివ్ అయినప్పుడు కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. డిపెండింగ్ ఆన్ యువర్ స్టైల్. ఓకే. సో, యాస్ ఎ బిగినర్ నేనేం సజెస్ట్ చేస్తానంటే సింపుల్‌గా డాన్‌చెన్ ఛానెల్ పెట్టుకోండి. సింగిల్ పాయింట్ ఎజెండా, సేమ్ స్టాప్ లాస్. మీరు కంప్లీట్‌గా ఒక స్టాండర్డ్ సెటప్ క్రియేట్ చేసుకోండి. దీని మీద మీరు బ్యాక్ టెస్ట్ చేసి, ఫార్వర్డ్ టెస్ట్ చేసి చూడండి. దాని తర్వాత దీని మీద ఎన్హాన్స్‌మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక ఎన్హాన్స్‌మెంట్ ఈస్ డెఫినైట్‌లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంట్రీ. సో, ఎంట్రీ ఎలా ఎన్హాన్స్ చేసుకోవచ్చంటే, ఎప్పుడైతే మీకు స్టాక్ అనేది అప్పర్ బాలింగర్ బ్యాండ్ పైన క్లోజ్ అయిన తర్వాత, ఒక రీట్రేస్‌మెంట్ ఇచ్చిన తర్వాత, మీకు ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అంటే ఎలా వస్తుందంటే సాధారణంగా ఇది మీ అప్పర్ బౌలింగర్ బ్యాండ్, ఇది మీ లోవర్ బౌలింగర్ బ్యాండ్ అనుకోండి. ఈ అప్పర్ బౌలింగర్ బ్యాండ్ పైన మీకు ఎప్పుడైతే స్టాక్ క్లోజ్ ఇచ్చిందో, సాధారణంగా ఏం చూస్తారంటే ఇది రీట్రేస్. ఓకే. ఇలా రీట్రేస్ అయిన తర్వాత మీరు పాసిబ్లీ 3 కైండ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. అందులో ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్ బుల్లిష్ ఎంగల్ఫింగ్. అంటే ఒక్కసారి రీట్రేస్ అయిన తర్వాత మీకొక రెడ్ క్యాండిల్ తర్వాత వచ్చే గ్రీన్ క్యాండిల్ ఈ పూర్తిగా రెడ్ క్యాండిల్ కమ్మేస్తది. ఓకే. సో, ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత దీనిపైన ఎంట్రీ తీసుకోవచ్చు. రైట్. అండ్ మీ స్టాప్ లాస్ అనేది 21 డే డాన్‌జిన్ ఛానెల్ స్టాప్ లాసే పెట్టుకుంటారు. మీరు ఇది ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. రైట్. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ స్టాప్ లాస్ ట్రైలింగ్. ఇందులో ఫిక్స్డ్ టార్గెట్స్ పెట్టుకోము మనం. స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం. యాస్ ఫార్ యాస్ పాసిబుల్ మనం స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. సెకండ్ ఈస్ యువర్ పిన్ బార్. పిన్ బార్ అంటే ఒకసారి మీ డాన్‌చెన్ ఛానెల్ పైన క్లోజ్ అయిన తర్వాత స్టాక్ అనేది ఇలా మీకు కిందకొచ్చి ఒక రెడ్ క్యాండిల్ క్రియేట్ చేసిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఇలా క్రియేట్ చేస్తుంది. ఓకే. ఒక హ్యామర్ క్యాండిల్ క్రియేట్ చేస్తుంది. ఈ హ్యామర్ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ అగైన్ స్టాప్ లాస్ ఇస్ 21 డే డాన్‌చెన్ ఛానెల్ లో అనేది స్టాప్ లాస్ పెట్టుకొని అగైన్ ఆ ట్రేడ్ చేసుకుంటూ వెళ్తారు. దాని తర్వాత మూడో రకం ఏంటంటే పియర్సింగ్ క్యాండిల్. పియర్సింగ్ అంటే ఒకసారి బాలింగర్ బ్యాండ్ పైన క్లోజ్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ యొక్క 50% పైన క్లోజింగ్ ఇచ్చిందంటే అది మీ పియర్సింగ్ ప్యాటర్న్. అలాగే ఆ ప్యాటర్న్ వచ్చినప్పుడు దీని పైన మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ మీ 21 డే డాన్‌చెన్ ఛానెల్‌లో మీ ఎగ్జిట్. ఓకే. ఆర్ మీ స్టాప్ లాస్. రైట్. సో, ఇది కొద్దిగా అడ్వాన్స్ సెటప్. మీకు ఈ అడ్వాన్స్ సెటప్ మీద డీటెయిల్ వీడియో చేయమంటే చెప్పండి. కింద కామెంట్స్‌లో పెట్టండి. ఈ అడ్వాన్స్ సెటప్ మీద నేను చాలా డీటెయిల్ వీడియో చేసి చెప్తాను. అదే గాని మీరు బిగినర్ అయితే డైరెక్ట్‌గా ఈ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకొని డాన్‌చెన్ ఛానెల్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఈ డాన్‌చెన్ ఛానెల్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకొని కంఫర్టబుల్‌గా ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఒక చార్టింగ్ స్కానర్ క్రియేట్ చేసుకుందాం. రైట్. సో, మనం క్రియేట్ స్కాన్ చేసుకుంటాం. మన స్కానర్‌లో ఫస్ట్ 20 డే ఈఎంఐ గ్రేటర్ థాన్ 50 డే ఈఎంఐ. సో, మీకు ఉన్న స్టాక్స్‌లో ఒక 868 స్టాక్స్ వచ్చాయి. దాని తర్వాత ఈఎంఐ, వీక్లీ ఈఎంఐ రైట్ ఈస్ గ్రేటర్ థాన్ వీక్లీ ఈఎంఐ ఆఫ్ 50. సో, ఇది మీ హైయర్ టైమ్ ఫ్రేమ్ ట్రెండ్ ఫిల్టర్. రైట్. అది 580 స్టాక్స్ తీసుకొచ్చింది. దాని తర్వాత ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 60. మీకు 194 స్టాక్స్ తీసుకొచ్చింది. దాని తర్వాత ఎంఏసీడీ హిస్టోగ్రామ్ గ్రేటర్ థాన్ 0. ఇది మీ ఎంఏసీడీ ఫిల్టర్. దాని తర్వాత క్లోజ్ గ్రేటర్ థాన్ అప్పర్ బాలింగర్ బ్యాండ్. ఓకే. సో, మీకు ఒక సెట్ ఆఫ్ స్టాక్స్ వస్తాయి. రైట్. సో, ఇందులో మీకు సాధారణంగా ఈ ఈటీఎఫ్‌లు గూడా వస్తూ ఉంటాయి. ఈటీఎఫ్‌లు తీసేయంటే వెరీ సింపుల్ ఏంటంటే మార్కెట్ క్యాప్ గ్రేటర్ థాన్ ఒక 10,00,00,000 ఏసుకున్నారంటే మీకు ఈటీఎఫ్‌లు గూడా రావు. ఓకే. సో, మీకు బేసికల్లీ ఒక సెట్ ఆఫ్ స్టాక్స్ వచ్చాయి. ఈ సెట్ ఆఫ్ స్టాక్స్ మీద మీరు ఎప్పుడైతే ట్రేడ్ తీసుకోవచ్చో చూద్దాం. సో, ఏం చేద్దామంటే దీన్ని సేవ్ చేద్దాం. విల్ సేవ్ యాస్ మొమెంటమ్ బర్స్ స్కానర్ అని సేవ్ చేద్దాం. ఇది మన బుల్లిష్ స్కాన్. ఓకే. దీన్ని కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం. ఓకే. సో, 15, 10, 20, 25లో బజాజ్ ఫైనాన్స్ వచ్చింది. సో, ఈ బజాజ్ ఫైనాన్స్ ఎప్పుడొచ్చిందో చూద్దాం.
మనకి బజాజ్ ఫైనాన్స్ 28 జాన్ 2025లో వచ్చింది. సో, 28 జాన్ 2025లో వచ్చినప్పుడు మనం ఫస్ట్ డాన్ చైన్ ఛానెల్ యేసుకుంటాం. ఓకే. ఈ డాన్ చైన్ ఛానెల్ వేసుకొని దీని ఇన్‌పుట్స్‌లో 21 డే యేసుకుంటాం. ఓకే. ఇది మీ ఎంట్రీ అండ్ ఎప్పుడైతే లోవర్ డాన్ చైన్ ఛానెల్ కింద క్లోజ్ అయిందో విచ్ ఇస్ ఇక్కడ. రైట్? విచ్ ఇస్ హియర్. మీకు ఇక్కడ నుంచి ఇది. మీకు 15% రిటర్న్ వచ్చింది ఇన్ 123 డే. ఇన్ 181 డేస్. అంటే 6 మంత్స్‌లో 15% రిటర్న్ వచ్చింది. 6 మంత్స్ 16% రిటర్న్. అంటే 1 ఇయర్‌కి 30% రిటర్న్. విచ్ ఇస్ 6 టైమ్స్ మోర్ థాన్ యువర్ ఎఫ్‌డి రిటర్న్. రైట్? దాని తర్వాత ఇంకోటి చూసుకుంటే ఎస్‌బీఐ అని చూద్దాం. ఎస్‌బీఐ ఎప్పుడొచ్చిందా? ఎస్‌బీఐని చూసుకున్నట్టయితే అది మీకు అప్రాక్సిమేట్‌లీ ఏప్రిల్ 17థ్ మీకిచ్చింది. ఓకే. ఏప్రిల్ 17థ్ ఎస్‌బీఐ ఇచ్చింది. ఎస్‌బీఐ. ఓకే. ఏప్రిల్ 17థ్ ఇచ్చింది. విచ్ ఇస్ హియర్. ఓకే. మీరు ఎంట్రీ ఇక్కడ తీసుకుంటారు. ఏప్రిల్ 17థ్ ఎంట్రీ ఇక్కడ తీసుకుంటారు. అండ్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే డాన్ చైన్ ఛానెల్ కింద క్లోజ్ అయిందో, అక్కడ దాకా మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక ఇక్కడ నుంచి మీరు ఇలా ఈ ఎంటైర్ మొమెంటమ్‌ని రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటిదాకా మీకు ఆ డాన్ చైన్ ఛానెల్ కింద ఎప్పుడు క్లోజ్ అవ్వలేదు. సో, మీకు అప్రాక్సిమేట్‌లీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా విచ్ ఇస్ 1 ఇయర్‌లో 60% ఈ ఎంటైర్ మొమెంటమ్ అనేది మీరు క్యాప్చర్ చేయగలిగారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్‌బీఐ. రైట్? సో, మీరు ఏ స్టాక్ మీద ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా నేను స్ట్రాటజీ ఒకటి రాసాను. ఆ స్ట్రాటజీ లింక్ నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. ఒక్కసారి టెలిగ్రామ్ ఛానెల్‌లోకి జాయిన్ అయ్యి సెర్చ్ చేసి స్ట్రాటజీ లింక్ అని టైప్ చేస్తే మీకు స్ట్రాటజీ లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్‌లో డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఇందులో పేస్ట్ చేసుకొని స్ట్రాటజీ అనేది మీ ట్రేడింగ్ వ్యూలో యాడ్ చేసుకొని వాడుకోవచ్చు. రైట్? మీరు ఒకవేళ బ్యాక్ టెస్ట్ చేద్దాం అనుకుంటే ఏం చేస్తారంటే నేను రాసిన ఇండికేటర్ ప్లస్ స్ట్రాటజీ అనేది నేను టెలిగ్రామ్‌లో నేను లింక్ పెడతాను. ఆ లింక్‌లోకెళ్ళి అది డౌన్‌లోడ్ చేసుకొని అది కాపీ చేసి మీరు ట్రేడింగ్ వ్యూలో పేస్ట్ చేసుకొని ఇలా పైన ఎడిటర్‌లో ఇక్కడ డైరెక్ట్‌గా పేస్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ నొక్కారనుకోండి. మీకు స్ట్రాటజీ అనేది లోడ్ అయిపోతుంది ట్రేడింగ్ వ్యూలో అండ్ అది ఎక్కడెక్కడ ట్రేడ్స్ తీసుకున్నారో లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ చూపిస్తుంది. మీరు ఎంత పీ&ఎల్ జనరేట్ చేయగలిగారో మీకు ఇక్కడ టోటల్ పీ&ఎల్ దగ్గర కనిపిస్తుంది. మీరు కావాలంటే ఈ ఎంటైర్ స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ చేసుకోవాలంటే కావాల్సిన స్టాక్స్ మీరు డైరెక్ట్‌గా ఎళ్లి ఆ కోడ్ డౌన్‌లోడ్ చేసుకొని, కాపీ చేసుకొని మీరు ఇందులో పైన ఎంటర్‌లో పేస్ట్ చేసుకొని మీరు ఎన్ని స్టాక్స్ కావాలంటే అన్ని స్టాక్స్‌ని బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. మీకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు. ఓకే. సో, దట్ బీయింగ్ సెడ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ రైట్ నౌ ఈస్ పొజిషన్ సైజింగ్. ఓకే. మనం ఇప్పుడు ఒక్కసారి పొజిషన్ సైజింగ్ ఎలా చేయాలో ఒక క్విక్ అండర్‌స్టాండింగ్ తీసుకుందాం. సో, మీరేం చేస్తారంటే మీ ట్రేడింగ్ క్యాపిటల్ ఓకే. ఎంతుందో అక్కడ ఇక్కడ రాసుకుంటారు. 10,00,000 ఉందనుకోండి మీ ట్రేడింగ్ క్యాపిటల్. సో, రిస్క్ పర్ ట్రేడ్ ఇది 1% పెట్టుకుంటారు. విచ్ ఇస్ అప్రాక్సిమేట్‌లీ ట్రేడింగ్ క్యాపిటల్ ఇంటూ రిస్క్ పర్ ట్రేడ్ ₹10,000 వస్తుంది. దాని తర్వాత మీరు ఎంట్రీ, ఎస్ఎల్ 2 పెట్టుకున్నాక ఎంట్రీ అనేది భారతీయ ఎయిర్టెల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకవేళ ఇక్కడ మీ ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 1703 ఓకే. 1703 మీ స్టాప్ లాస్ వచ్చేసి ఆ 1703 దగ్గర ఆ రోజు ఉన్న డాన్చింగ్ ఛానెల్ లో విచ్ ఇస్ 1558 ఓకే. 1558 ఓకే. దాని తర్వాత డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. డిఫరెన్స్ ఇస్ ఎంట్రీ మైనస్ స్టాప్ లాస్ అండ్ యువర్ పొజిషన్ ఆర్ క్వాంటిటీ విల్ బి రిస్క్ పర్ ట్రేడ్ డివైడ్ బై డిఫరెన్స్ విచ్ ఇస్ దిస్. సో, ఇది మీ క్వాంటిటీ. ఇంత క్వాంటిటీ మీరు బై చేస్తారు. ఇంత క్వాంటిటీ మీరు బై చేసి హోల్డ్ చేసుకొని అలాగా ఎప్పటి వరకైతే మీ స్టాక్ ప్రైస్ అనేది 21 పీరియడ్ డాన్ చైన్ ఛానెల్ కింద దాకా రాకుండా ఉంటుందో అప్పటిదాకా హోల్డ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే. ఒక్కసారి 21 పీరియడ్ డౌన్ చైన్ ఛానెల్‌లో కింద ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ అనేది వచ్చిందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోతారు. అండ్ మీ ట్రేడ్ అనేది క్లోజ్ చేసుకుంటారు. సో, దిస్ ఈస్ ఇన్ ఎసెన్స్ ఎంటైర్ ట్రేడింగ్ సెటప్ ఫర్ మొమెంటమ్ ట్రేడింగ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ మీకు ఈ స్ట్రాటజీ నచ్చి ప్రైస్ యాక్షన్‌తో పాటు ఇంకా డీటెయిల్‌గా ఈ స్ట్రాటజీ గురించి చెప్పాలంటే కింద కామెంట్‌లో పెట్టండి. నేను ఇంకో వీడియో చేస్తాను. ఆల్రైట్. సీ యూ ఫోక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై.